కర్ణాటక మలిదశ కేబినెట్ విస్తరణపై కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఢిల్లీలో సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ పీకే హరిప్రసాద్ హైకమాండ్ పెద్దలను కలిశారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ ఖర్గే బెంగళూరుకు వెళ్లనున్నారు. రేపటి కల్లా మంత్రివర్గ కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న కొత్త మంత్రుల జాబితా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. దాదాపు 50 మంది ఆశావహులు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టుగా సమాచారం. గత నెల 3న 13 మంది మంత్రులతో డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటకకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? కృష్ణా, కర్ణాటకలో గత నెల 3వ తేదీ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణమైన అధిష్టానం పూర్తిగా కసరత్తు చేస్తుంది. 3 రోజులుగా సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో ఉంటున్నారు. ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో అది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆయన ఇతర పనుల మీద బెంగళూరుకు వస్తున్నారు. సాయంత్రానికి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయనతో సమావేశమయ్యే అవకాశం ఉంది. నిన్న ఏదైతే ఇదే అంశం మీద ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రంజిత్ సుర్జేవాలాతో పాటు రాహుల్ గాంధీతో సీఎంతో పాటు సిద్ధరామయ్య, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు హరిప్రసాద్ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలని దాని మీద పూర్తిగా కసరత్తు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా వైపు కర్ణాటకలో చూసుకుంటే ఆశావాయులు చాలా మంది ఉండడంతో జాబితా కొలిక్కి రావట్లేదు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా వచ్చినటువంటి హరిప్రసాద్ తన మార్కు ఉండాలని చెప్పి ఆయన కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య తన వర్గానికి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని చెప్పి ఆయన ఓవైపు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కేబినెట్లో తన ముద్ర వేసుకోవాలనేది డీకే శివకుమార్ ఆకాంక్షగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికైతే 13 మంది ఉన్నారు. అందులో హోమ్ మినిస్టర్గా పరమేశ్వరప్ప కొనసాగుతున్నారు. గతంలో చూసుకుంటే అందరూ కూడా సీనియర్లు, ఏదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు ఒక యతీంద్ర సిద్ధరామయ్య మినహా మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలో సీనియర్లు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి అవకాశం కల్పించారు. తాజాగా కొత్త వ్యక్తులు కూడా మంత్రివర్గ పదవులను ఆశిస్తున్నారు. దాదాపు 36 మంది తొలిసారి ఎన్నికైన వాళ్ళు కూడా ఈ మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో కేవలం 20 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. స్పీకర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం మీద చూసుకుంటే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది ఒక ఉత్కంఠ అయితే కర్ణాటకలో నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో 136 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి వస్తున్నది కూడా కొంత ఉత్కంఠ అయితే ఉంది. గత సీనియర్లు ఏదైతే ఆశావాహులు ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ రోజు కూడా కొంతమంది యువ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. అయితే ఇప్పటికే ఒక జాబితాను అధిష్టానానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అందించారని ఒక ప్రచారం కూడా ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో ఈ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల ఆగస్టు 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆలోపే కేబినెట్ విస్తరించి పూర్తి స్థాయి మంత్రివర్గంతోనే సమావేశాలకు వెళ్లాలని చెప్పి కూడా ఆ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగానే కసరత్తు జరుగుతుంది. దాదాపు ఈ నెల 20వ తేదీకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు తెలుస్తుంది. అయితే సీనియర్లతో పాటు జూనియర్లు ఏదైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన డీకే శివకుమార్ మార్క్ కేబినెట్లో ఉండాలనేది ప్రధానంగా అధిష్టానం కానీ శివకుమార్ కానీ కోరుకుంటున్నారు. అయితే పీసీసీ సిద్ధరామయ్య వీళ్ళు కూడా తమ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఓవైపు పట్టుబడుతున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. ఆశావాదులు దాదాపు 45 నుంచి 50 మంది వరకు ఉన్న నేపథ్యంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూసిన రైట్ ప్రవీణ్.